హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏబిపిఎస్సి టీఎస్పీసీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సిరీస్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రైతులు మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పథకాల ప్రస్తావన అంతా కూడా ఈ లెక్చర్లో వివరించడం జరుగుతుంది. లాస్ట్ టైం అంటే 2017లో జరిగిన ఎగ్జామ్లో ఏదో ఒక పథకం ఇచ్చేసి అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక పథకం ఇచ్చి అది దేనికి సంబంధించిందని అడిగారు. అటువంటి బిట్స్ వచ్చాయి. వాటికి సంబంధించిన టోటల్ అంతా కూడా ఒక మ్యాప్లో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ అంతా కూడా ఇందులో మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 అండ్ 3 గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇందులో మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పథకాల సిరీస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ సర్వే, నెక్స్ట్ పార్ట్ 2 అనేది నేను రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు తెలుసు ఎగ్జామ్ డేట్ దగ్గర అవుతుంది. మ్యాక్సిమం వీలైనంత తొందరగా నేను పార్ట్ 2 అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. నోట్స్ కంప్లీట్ అయింది, అది పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తున్నా. లెక్చర్లోకి మనం వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్ అసలు ఓవరాల్గా రైతు వ్యవసాయ అభివృద్ధి పథకాలు. దీనిలో మొట్టమొదటిది పొలం పిలుస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి పొలం పిలుస్తుంది అనే పథకం అనేది ఎప్పుడు ప్రారంభించారంటే 2014 ఆగస్టు 8న చోడవరంలో ప్రారంభించారు. ఇది విశాఖపట్నంలో ఉంది, చోడవరంలో ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ విధానాన్ని రైతులకు అందుబాటులో తెచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలో తెలియచెప్పటం. దీనికోసం వీళ్ళు భూసార పరిరక్షణను నిర్వహించడం, సాయిల్ హెల్త్ కార్డును పంపిణీ చేయడం, దీని ఆధారంగా అంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ ఆధారంగా ఎరువులు వాడకం తెలియజేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యవసాయ శాఖ అనేది ప్రతి మంగళ బుధవారాల్లో 2 సార్లు రోజుకు 2 గ్రామాలను క్షేత్రస్థాయిలో సందర్శన చేస్తారు. అంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉండే డేటాను అంతటిని కూడా వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళకి తిరిగి తెలియజేస్తారు. అసలు ఏంటి పొలంలో ఏంటి మినరల్స్ ఉన్నాయి, ఏంటి న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఇటువంటి విధానం అనేది 3 దశల్లో జరుగుతుంది. మొదటిది పంట పొలాల పరిశీలన, నెక్స్ట్ది గ్రామ సభలో చర్చలు, అక్కడ ఏ మోతాదులో ఏం పడాలి, ఎలా ఉంది, ఏంటి అనేది. థర్డ్ వన్ ఇది రైతులకు మరియు శాస్త్రవేత్తలకు మధ్య సమావేశాలు. ఏ మోతాదుని ఎంత మొత్తంలో వాడాలనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది పొలం పిలుస్తుందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ రైతు రుణమాఫీ. ఇక్కడ రైతు రుణమాఫీకి వచ్చేటప్పటికి 2014 జూన్ 8న ఇది ప్రారంభం. సీఎం పదవి చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటిగా సంతకం చేసినటువంటి ఫైలు ఈ రుణమాఫీ. ఇది రైతు సంక్షేమం మరియు సాధికారత కోసం ఈ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మొదటి స్టేజ్లో 50,000 లోపు రుణం తీసుకున్నవారు తక్షణమే ఆ రుణమాఫీని అమలు చేసే విధంగా తెలియజేశారు. అదే అక్కడ 50,000 దాటితే రుణంలో 20% చెల్లించి మిగిలినది 4 సంవత్సరాల కాలంలో వడ్డీతో సహా ఇందులో చెల్లిస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కుటుంబానికి 1.5 లక్షల వరకు మాత్రమే మాఫీ. ఇక్కడ కుటుంబ నిర్ధారణ కోసం యూనిట్ ఏదంటే రేషన్ కార్డును దాని పరిగణలోకి తీసుకుంటారు. ఒక రేషన్ కార్డు ఒక కుటుంబం లెక్క. ఒక రేషన్ కార్డుకి 1.5 లక్షల వరకు మాత్రమే మాఫీ. 2013 డిసెంబర్ 31 నాటికి రుణాలకు బకాయి పడిన వారికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తించిన. అంటే 2013 డిసెంబర్ 1 నాటికి రుణాలు బకాయి పడ్డ వారికి మాత్రమే, అంటే దీనికి ఒక మార్జిన్ పెట్టుకున్నారు, ఈ డిసెంబర్ 31 లోపల మాత్రమే ఇది వర్తిస్తుందని. అదే ఉద్యానవన రైతులకు వచ్చేటప్పటికి ఎకరాకి 10,000 చొప్పున రుణమాఫీ అనేందులో ప్రకటించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మొదటి విడతలో 2014 డిసెంబర్లో 7,564.69 కోట్ల ఇందులో చెల్లించడం జరిగింది. అదే 4వ విడత 2018-19 బడ్జెట్కి వచ్చేటప్పటికి దీనికి 4,100 ఇందులో కేటాయించడం జరిగింది. ఇది యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ డేటా. న్యూ డేటా ఏంటంటే మీరు బడ్జెట్తో అంటే 2019 అండ్ 20 బడ్జెట్తో మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. అంటే డేటా అనేది నేను పీడిఎఫ్ కంప్లీట్ అయిన తర్వాత నేను యాడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అది ఇన్కంప్లీట్గా ఉంది, జస్ట్ ఇది ఒకటి. మీరు అది దాంతో కంపేర్ చేస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వన్ రైతు సాధికార సంస్థ. దీనిలో 2014 అక్టోబర్ 14న విజయవాడలో సీఎం గారు ప్రారంభించారు. రైతుల రుణమాఫీ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ రైతు సాధికార సంస్థ. నెక్స్ట్ వన్ రైతు బంధు పథకం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే
మార్కెట్ యార్డులో అంటే గిడ్డంగుల్లో నిల్వ ఉంచినటువంటి వ్యవసాయ ఉత్పత్తులపై 75% వరకు 180 రోజుల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణం పొందొచ్చు. అంటే ఆ స్టోరేజ్లో ఉన్నటువంటి పంటలో మొత్తం అమౌంట్లో 75% వాళ్ళకి రుణం రూపంలో ఇస్తారు. దీనికి వడ్డీ లేకుండా 180 రోజుల వరకు ఉంటుంది. సో పథకం మొదలయ్యేటప్పుడు దీన్ని 90 రోజులకు ఉంచారు, దీన్ని తర్వాత 180 రోజులకు పెంచారు. సో ఈ విధంగా ఒక రైతుకి అక్కడ ఉంచినటువంటి పంటకి గరిష్ట రుణ పరిమితి ఎంత అంటే 2 లక్షలు. సో గరిష్ట రుణ పరిమితి 2 లక్షలు. ఇక్కడ వడ్డీ వచ్చేటప్పటికి 180 రోజుల వరకు ఉండదు. 180వ రోజు నుంచి అంటే 181వ రోజు నుంచి 270 రోజుల మధ్య 12% వార్షిక వడ్డీని చెల్లించాలి. సో 12% వార్షిక వడ్డీ అనేది అందులో పడుతుంది. సో నెక్స్ట్ వన్, మీ ఇంటికి మీ భూమి పథకం. సో దీని ద్వారా భూమి ఎవరి పేరుతో ఉంది, ఇది సింపుల్ లాజిక్, ఇది ఎవరి పేరుతో ఉంది తెలుసుకోవడం, తప్పులను సరిచేయడం, నకిలీ పాస్ పుస్తకాలు ఉంటే వాటిని అరికట్టడం అనేది జరుగుతుంది. ఇది 2015 శంకరం గ్రామంలో విశాఖ డిస్ట్రిక్ట్. సో దాంట్లో ప్రారంభించారు. సో ప్రభుత్వ అధికారులే డైరెక్ట్గా రైతుల వద్దకు వచ్చి ఈ విషయాలను తెలుసుకుంటారు. అంటే వాళ్ళ ల్యాండ్ ఎంత ఏరియాలో ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఇది ఫస్ట్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ చార్ట్ అనేది కూడా ఉంది. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకే టోటల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చార్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది రైతు వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి సెకండ్ చార్ట్. సో దీనిలో ఉన్న మ్యాక్సిమం మనకి డైరెక్ట్ బిట్స్ రూపంలోనే వచ్చేస్తాయి. సో అది మీరు 2017 పేపర్ చూసారంటే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఈ పథకం దేనికి సంబంధించింది, సో దీని ప్రకారం ఏది అమలు అవుతుందనే వర్డ్స్తోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం డైరెక్ట్గా అందులోకి వెళ్దాం, తెలుస్తుంది. సో ఇందులో ఫస్ట్ వన్ ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి సేద్యం, ప్రకృతి వ్యవసాయం. సో ఇది 2018 జూన్ 2న ప్రారంభించారు. లక్ష్యం ఏంటంటే 2024 నాటికి 6 మిలియన్ల మందికి, సో 8 మిలియన్ల హెక్టార్లలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసేలా చూడడమే దీని యొక్క లక్ష్యం. సబ్ టాపిక్ అనేది లేదు ఇక్కడ. సో దీనికోసం ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన సాయంతో కాకినాడ, అమరావతి మరియు తిరుపతిలో 3500 మంది రైతులకు శిక్షణ ఇస్తున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది ఇక్కడ అధిక స్థాయిలో సాగవుతుంది. సో ఇక్కడికి మనకి 2018 సంవత్సరాన్ని ప్రకృతి సేద్య సంవత్సరంగా ప్రభుత్వం అనేది గుర్తించింది. సో మనకి ఇది బిట్స్ రూపంలో వచ్చే అవకాశం ఏంటంటే 2018 సంవత్సరాన్ని దేనిగా గుర్తించారు, 2024 వచ్చేటప్పటికి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి టార్గెట్. సో మనకి 2 బిట్స్ రూపంలో వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ భూసేవా కార్యక్రమం. సో 2018 జూలై 1న కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం ఉయ్యూరులో ప్రారంభించారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాలు, 12 మున్సిపాలిటీలు, 12 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతుంది. సో దీని ప్రకారం ప్రతి భూస్థలానికి కూడా 11 అంకెల భూ ఆధార్ను ఇస్తారు. సో ఇక్కడ భూసేవ కార్యక్రమంకి వచ్చేటప్పటికి ఎన్ని అంకెలతో వాళ్ళకి రికగ్నైజేషన్తో ఉన్నటువంటి కార్డు ఇస్తారంటే అందులో 11 అంకెలు. సో నెక్స్ట్ వన్ పంట సంజీవిని. సో ఇది 2016లో ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం కరువు నివారణ. సో ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో ఉన్నటువంటి కరువు రాష్ట్రాల్లో ఒకటి. సో దీని ప్రకారం నీటి వనరులను పెంచడం, భూగర్భ జల మట్టాలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో సగటు వర్షపాతం 966 మిల్లీమీటర్స్. సో దీని యొక్క నినాదం ఏంటంటే పంట సంజీవిని నిర్మిద్దాం, కరువును జయిద్దాం. ఇది దీని యొక్క నినాదం. ఇక్కడ చూడండి, ఈ పంట అనే పేరుతో మరొక పథకం కూడా ఉంది. ఇది పంట కుంటలు. సో పంట సంజీవిని వేరే, పంట కుంటలు వేరే. సో ఇది 2016లో ప్రారంభమైంది. ఇది లక్ష్యం ఏంటంటే వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం జలవనరులో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయపరిచి వానాకాలంలో వచ్చినటువంటి నీటిని పంట కుంటల ద్వారా అభివృద్ధి చేయడం. సో దీనిని అమలుపరుస్తుంది ఎవరంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు దీనిని అమలుపరుస్తున్నారు. సో ఈ పంట కుంటల కార్యక్రమంలో దేశంలోని మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
సో అంటే ఇక్కడ పంట సంజీవిని అంటే కరువు నివారణ, పంట కుంటలు అంటే వానాకాలంలో ఉన్న నీటిని వీటి ద్వారా అభివృద్ధి పరచడం. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంకుడు గుంతలు. సో ఇక్కడ ఇంకుడు గుంతలు వచ్చేటప్పటికి ఇది కూడా 2016లో ప్రారంభమైంది. తాగునీరు మరియు సాగునీరు అవసరాల కోసం భూగర్భ జల మట్టాలను పెంచడం. సో ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జల మట్టాలను పెంచడం. పంట కుంటలు అనేవి వానాకాలానికి మాత్రమే అభివృద్ధి పరచడానికి వర్తిస్తాయి. ఇంకుడు గుంతలు అనేవి ఓవరాల్గా భూగర్భ జల మట్టాలను పెంచడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ రెయిన్ గన్లు. సో ఇది 2016లో ప్రారంభించారు. మొదటిగా అనంతపురంలో ఉన్నటువంటి వేరుశెనగ పంటగా వీటిని ఉపయోగించారు. సో ఈ పంటకు వచ్చేటప్పటికి వర్షాభావ పరిస్థితుల్లో ఇది ఉన్నప్పుడు సుమారుగా 22,000 లీటర్ల నీటిని వర్షం రూపంలో ఒక గంటకు అందిస్తారు. అంటే ఒక గంటకు 22,000 లీటర్ల నీరు అనేది వీటికి స్ప్రే చేయబడుతుంది. సో ఈ స్ప్రేకి వచ్చేటప్పటికి ఎంత డిస్టెన్స్లో పడుతుందంటే 20 నుంచి 30 మీటర్ల దూరంలో వాన రూపంలో ఇది పడుతుంది. సో ఇది మొదటిగా అనంతపురంలో ఉపయోగించారు 2016లో రెయిన్ గన్లు. సో నెక్స్ట్ పశు సంజీవిని. సో 2017 జూలై 1న గుంటూరులో ఉన్నటువంటి అమరావతి మండలంలో ధరణికోటలో ప్రారంభించారు. సో ఇక్కడ ప్రతి పశువుకి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఒక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. దీనిని జీపీఎస్కి అనుసంధానిస్తారు. సో దీని ద్వారా ఆ పశువుకు సంబంధించినటువంటి పాల దిగుబడి, దానికి ఇచ్చినటువంటి టీకాలు, వయస్సు, దాని యొక్క బీమా, దాని యొక్క ఈతల సంఖ్య అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. పశు సంజీవిని అనేది జస్ట్ సింపుల్గా పశు సంపదకు జస్ట్ టెక్నాలజీని యాడ్ చేస్తున్నారు. సో దాని యొక్క టోటల్ లైఫ్ టైంలో ఉన్నటువంటి దాని యొక్క హిస్టరీని అంతటిని కూడా ఈ గుర్తింపు సంఖ్యలో ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఊరూరా పశు క్షేత్రాలు. సో పశువులకు పోషకాలతో కూడినటువంటి పశుగ్రాసాన్ని అందించడం కోసం దీనిని ప్రారంభించారు. ఈ పశుగ్రాసాన్ని రైతులకు 75% సబ్సిడీ అంటే రాయితీతో ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి పథకాన్ని మొదలుపెట్టినటువంటి మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఊరూరా పశు క్షేత్రాలు అంటే వాటికి కావాల్సినటువంటి పశుగ్రాసాన్ని అందించడమే. సో లాస్ట్ వన్ హరిత పైలట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ హరిత అంటే హార్మనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎజెండా. సో ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా 3 జిల్లాల్లో అమలు చేయడం జరిగింది. సో అంటే ఏంటి మనకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని సరిగ్గా పండించి అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించడం ద్వారా వాటి ఉత్పాదకతను రెట్టింపు చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వ్యవసాయ మరియు రైతు అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు. సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఒకటే, వీడియోని మ్యాక్సిమం సోషల్ మీడియాలో షేర్ చేయండి. సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం వీలైనంత తొందరగా ఈ సిలబస్ అంతటిని కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోయినా పీడిఎఫ్ అయినా మ్యాక్సిమం నేను బయటికి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పార్ట్ 2 నోట్స్ అనేది కంప్లీట్ అయింది. సో దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి నేను. సో ఆ పీడిఎఫ్లో కన్వర్ట్ చేయడం కొంచెం హార్డ్గా ఉంది. సో అందుకు అది కొంచెం డిలే అవుతుంది. సో ఈ పథకాలు అనేది కంప్లీట్ అయితే అప్రాక్సిమేట్లీ మన ప్రిపరేషన్లో ఒక 40% అయినా సరే మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో అందుకు వేగంగా వీటిని కంప్లీట్ చేశాను అనుకోండి, మీకు కూడా ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం మనకు ఒక 3-4 లెక్చర్స్లో మ్యాక్సిమం ఇవి పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 days. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.